ప్రార్థన అంటే దేవునితో సంభాషణ, దేవునితో మనం మాట్లాడేది, దేవునికి మన అక్కర్లు తెలియజెప్పుకునేటివి, ఆయన నుండి మనం జవాబును పొందేది. అంటే దేవునితో మాట్లాడే సమయాన్ని ప్రార్థన అని పిలుస్తాం అనమాట. మనం కూడా మనకు వచ్చే సమస్యలను, మన అవసరాలను, మన అక్కర్ల కోసం దేవుని దగ్గర విన్నవించుకుంటాం, దాన్ని ప్రార్థన అని పిలుస్తాం. మనము దేవుని దగ్గర మన అక్కర్ల గురించి మొరపెడుతూ వచ్చినప్పుడు ఆ న్యాయాధిపతి ఏ విధంగా అయితే ఆ విధవరాలికి విసుగుతూ నిత్యంగా విసుగు చెందక వెళుతూ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం కూడా దేవుని దగ్గర మొరపెడతా వస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది రాదు తొందరగా. దానివల్ల దేవుని యొక్క ఉద్దేశం అనేది వేరుగా ఉంటుంది. దాన్ని మనం గ్రహించలేక కొన్నిసార్లు విసుగు చెంది మనం ప్రార్థన మధ్యలోనే దాన్ని ఆపేవేసే వారిగా ఉంటాం. అయితే అలాగా మనం ఉండకూడదు. ఈ విధవరాలు ఏ విధంగా అయితే తన సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అని ఆమె కనుగొని ఆ కఠినమైన మనసు లేని న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి విసుగు చెందక నిరంతరం తన సమస్యను చెప్పుకుంటుంది. అయితే ఇక్కడుండే మన ప్రభువారు ఇలాంటి వారు కాదు. ఆయన సున్నిత మనస్కులు, ఆయన కఠిన మనస్కుడు కాదు. మనం కూడా మన సమస్యతో మనం ప్రార్థన మనవులతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమాత్రం మనల్ని అలక్ష్యం చేయక మన మనవులను, మన అక్కర్లను తీర్చే దేవుడు అనేది ఈ ఉపమానంలో దేవుడు చెప్తున్నాడు. దేవుడు